యా సో స్నోఫ్లేక్ సెషన్ డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ టైం మనం స్నోఫ్లేక్ ఏంటి రైట్ ఇంట్రడక్షన్ చూసాం. ఓకే. అండ్ స్నోఫ్లేక్ నుంచి డేటాని మనం అంటే అజూర్ డేటా లేక్ జంటులో ఉన్న డేటాని స్నోఫ్లేక్ లేక్ ఎలా మూవ్మెంట్ చేయాలి, స్నోఫ్లేక్ లో ఉన్న డేటాని అజూర్ డేటా లేక్ జంటులోకి ఎలా మూవ్మెంట్ చేయాలి. సో ఇందులో ఒక కాన్సెప్ట్ మాత్రమే చూసాం. స్టిల్ ఫ్యూ ఆఫ్ ద కాన్సెప్ట్స్ లెఫ్ట్ ఉన్నాయి. అంటే సో మనకేంటంటే డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ నుంచి. సారీ, ఎప్పుడైతే బ్లాబ్ డేటా ఏడిఎల్ఎస్ జెంటు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వర్క్ చేస్తున్నప్పుడు స్టేజింగ్ లేయర్ మెయింటైన్ చేస్తాం. జనరల్ గా బ్లాబ్ స్టోరేజ్ మెయింటైన్ చేసి సో డేటా అనేది స్నోఫ్లేక్ లోకి మూవ్మెంట్ చేయొచ్చు. బట్ బ్లాబ్ లో ఉన్న డేటాని స్నోఫ్లేక్ లో ఉన్న బ్లాబ్ లోకి డేటా మూవ్మెంట్ చేయాలంటే మిడిల్ లో మనకు ఎలాంటి స్టేజింగ్ లేయర్ అవసరం లేదు. ఓకే. రైట్. అయితే ప్రతి డేటా వేర్ హౌస్ లో జనరల్లీ యూస్ టు ఫాలో సమ్ ఆర్కిటెక్చర్. ఓకే. సో ఆర్కిటెక్చర్ అనేది మనం ఇక్కడ ఫాలో అవుతాం. సో ఇక్కడ మనకు స్నోఫ్లేక్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపనెంట్స్ ఉన్నాయి మనకి. ఓకే. రైట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపనెంట్స్ ఉన్నాయి మనకి. సో లెట్ మీ ఓపెన్ ది ఆర్కిటెక్చర్. సో బిఫోర్ దట్ ఒకసారి మళ్ళీ ఇంట్రో ఇస్తాను. సో స్నోఫ్లేక్ అనేది మెయిన్ క్లౌడ్ బేస్డ్ డేటా వేర్ సొల్యూషన్స్. మెయిన్లీ ఏంటంటే మార్కెట్లో ఏవైతే మేజర్ గా మన క్లౌడ్స్ ఉన్నాయో వాటి యొక్క వర్క్ లోడ్స్ బేస్ చేసుకొని మనకు ప్రొవైడ్ చేశారు. అంటే లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, రియల్ టైమ్ స్ట్రీమింగ్ డేటా, వీటి కోసం. రైట్. సో క్లౌడ్ లో మనకు ఆల్రెడీ ఎవ్రీ ఓన్ క్లౌడ్ లో వాళ్ళు ఓన్ గా డేటా వేరేస్ ఒక టూల్ ప్రొవైడ్ చేశారు. రైట్. మైక్రోసాఫ్ట్ అజూర్ లో మనకు సినాప్స్ అని మనకు కాన్సెప్ట్, ఏడబ్ల్యూఎస్ లో వెళ్తే మనకు రెడ్ షిఫ్ట్, గూగుల్లోకి వెళ్తే మనకు బిగ్ క్వరీ ఉన్నాయి. రైట్. సో అలాగే వాటి అంటే ఓన్ డేటా వేరోస్ టూల్స్ కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. వెల్ కంపేర్ టు ఓన్ క్లౌడ్స్ లో ఉన్న డేటా వేరోస్ టూల్ కంపేర్ చేసుకుంటే స్నోఫ్లేక్స్ లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే ఈ స్నోఫ్లేక్ అనేది అన్ని క్లౌడ్స్ కి కంపాటబిలిటీగా వర్కౌట్ అవుతుంది. అంటే డెడికేటెడ్ గా సినాప్స్ ని ఓన్లీ అజూర్ లోనే యూజ్ చేయాలి. రైట్. బిగ్ క్వరీని గూగుల్లోనే యూజ్ చేయాలి. రెడ్ షిఫ్ట్ ని అమెజాన్ లోనే యూజ్ చేయాలని ఎలా అయితే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఏ క్లౌడ్ కైనా కంపాటబిలిటీగా మనకు వర్క్ లోడ్స్ ని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇక్కడ నార్మల్ గా క్లౌడ్ లో ఎప్పుడైతే మనము డేటా వేర్ హౌస్ యూస్ చేస్తున్నామో, డేటా వేర్ హౌస్ యూస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి. రైట్. మెన్స్ రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి, ఫైర్ వాల్స్ ప్రొవైడ్ చేయాలి. రైట్. కంప్యూట్ స్టోరేజెస్ అన్ని మనం స్పెసిఫై చేయాల్సి వస్తుంది. ఓకే. బట్ స్నోఫ్లేక్ కి మనం స్పెసిఫిక్ గా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయాల్సిన ఇక్కడ అవసరం లేదు. ఇన్బిల్ట్ గా మనకి ఏంటంటే వాళ్ళే బై డిఫాల్ట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు ఎలా అయితే పోర్టల్ క్రియేట్ చేసినప్పుడు, అజూర్ పోర్టల్ క్రియేట్ చేసినప్పుడు లైక్ యూస్ టు క్రియేట్ ఐదర్ ఫ్రీ ట్రయల్ ఆర్ పే యాజ్ యు గో. రైట్. ఫ్రీ ట్రయల్ అంటే ఇక్కడ 15,000 క్రెడిట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పే యాజ్ యు గో మోడల్లో మనకు బేస్డ్ అపాన్ ది రిక్వైర్మెంట్ మనం మెషన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్వీసెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ లైక్ ఇక్కడ కూడా మనకు పే యాజ్ యు గో మోడల్ ఉంది. రైట్. ఈ పే యాజ్ యు గో మోడల్లో మనకు 28 days ఆర్ 30 days ఇస్తారు. సంథింగ్ డాలర్స్ ఇస్తారు ఇక్కడ. సో ఆ డాలర్స్ బేస్ చేసుకొని మనం ఇక్కడ వర్క్ లోడ్స్ ని మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్, ఎలాంటి ఈటీఎల్ ప్రాసెస్ అవసరం లేకుండా మామూలుగా జనరల్ గా సినాప్స్ లోకి డేటా లోడ్ చేయాలనుకోండి, అజూర్ సినాప్స్ లోకి డేటా లోడ్ చేయాలంటే డెఫినెట్లీ బిగ్ డేటా వర్క్ లోడ్స్ కాబట్టి సో ఈస్ టు డిపెండ్స్ అపాన్ ది ఎనీ ఈటీఎల్ ప్రాసెస్. రైట్. మ్యాండేటరీగా అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేసుకుని మనం పైప్ లైన్ డిజైన్ చేసి ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ ప్రాసెస్ చేస్తాం. బట్ మనకి ఇక్కడ ఈవెన్ దో స్నోఫ్లేక్ లో ఎలాంటి ఈటీఎల్ కాన్సెప్ట్ అవసరం లేకుండా డేటా అనేది త్రూ కాపీ అనే కమాండ్ ఉంటుంది ఇక్కడ. ఆ కాపీ అనే ప్రాసెస్ యూస్ చేసుకొని మనం డేటాని మనం లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ దో ఎలా అయితే మనము డేటా బ్రిక్స్ లో ట్రాన్స్ఫర్మేషన్స్, ఎలా అయితే డేటా ఫ్లోస్ లో ఎలా అయితే ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తామో, ఈవెన్ దో సేమ్ స్నోఫ్లేక్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ మనం ఇక్కడ కూడా ప్రాసెస్ చేయొచ్చు. రైట్. ఎలాంటి ఈటీఎల్ టూల్ అవసరం లేకుండా. నెక్స్ట్, హై అవైలబిలిటీ. ఓకే. అండ్ డేటా రికవరీ, బ్యాకప్, డేటా ప్రొటెక్షన్స్. సో మనకు
హై అవైలబిలిటీ అంటే మనకు రిడెండెన్సీ లాగా. రిడెండెన్సీ అంటే డేటా మనకు ఫెయిల్యూర్స్ అవ్వకుండా, ఎప్పుడు డౌన్ టైం మనకు అవ్వకుండా మనకు ఆ, ఈ డేటా వేర్ హౌసెస్ ఉంటాయి. డేటా రికవరీ అంటే ఇన్ కేస్ సంథింగ్ ఏదైనా మనకు డిలీట్ చేసేసిన మనకు డేటాని రికవర్ చేసుకోవచ్చు. బ్యాకప్ ప్రాసెస్ యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా మనకు SQL లో అయినా Synapse లో అయినా బ్యాకప్ తీయడం అనేది ఎక్స్ట్రా టూల్స్ కానీ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్ కానీ యూస్ చేసి మన డేటా రీకవర్ చేయడం, బ్యాకప్ తీయడం ఇలాంటివి ఏమీ అవసరం లేదు. ఎక్స్ట్రా టూల్స్ మనం డిపెండ్స్ అవ్వకుండా డేటా రికవర్ చేసుకోవచ్చు, డేటాని బ్యాకప్ తీయొచ్చు. అండ్ డేటా ప్రొటెక్షన్స్ మీన్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా అయితే క్లౌడ్ లో మనకు అజూర్ కీ వాల్ట్, ఆర్ ప్యాక్, IAM, రైట్, పాలసీస్, యాక్టివ్ డైరెక్టరీ, వర్చువల్ నెట్వర్క్, ప్రైవేట్ ఎండ్ పాయింట్స్, ఇలా అయితే ఎలాంటి సెక్యూరిటీ ఫైర్ వాల్స్ ఎలా అయితే ఉన్నాయో, ఈవెన్ దో ఇక్కడ కూడా అలాంటి టైప్స్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్స్ అనేవి మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, రైట్. ఎలాంటి రిపోర్టింగ్ టూల్స్ అయినా వీ కెన్ ఈజీలీ ఇంటిగ్రేటెడ్ లైక్ ట్యాబ్వ్యూ అండ్ పవర్ BI రిపోర్టింగ్ టూల్స్ కి మనం కనెక్ట్ అయిపోయి, సో వీ కెన్ జనరేట్ ద రిపోర్ట్స్. రైట్. సో నార్మల్గా ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు లోడ్ ది ఎనీ స్ట్రక్చర్ డేటా ఇంటూ ఎనీ RDBMS టూల్స్ లైక్ SQL కానీ MySQL ఆర్ Oracle ఆర్ Synapse ఆర్ BigQuery ఆర్ Redshift లో మనం ఓన్లీ స్ట్రక్చర్ డేటాని మాత్రమే లోడ్ చేసుకోగలం యాజ్ ఫర్ SQL. రైట్, నార్మల్ SQL వీటిలో. బట్ ఇక్కడ ఈవెన్ సెమీ స్ట్రక్చర్ డేటాని కూడా మనం లోడ్ చేయొచ్చు, స్ట్రక్చర్ డేటాకి మనం కన్వర్ట్ చేయొచ్చు. రైట్. ఎలాంటి ETL టూల్ అవసరం లేకుండా జస్ట్ కాపీ అనే కమాండ్ యూస్ చేసుకొని we can process our data, we can movement the data from some source to the our Synapse. Okay, so ప్యారల్ మనం Azure Databricks కూడా డిస్కస్ చేస్తున్నాం, రైట్. జనరల్లీ ఇప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తామో, ఓకే, డేటా అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, బిగ్ డేటా వస్తుంది. ఆ డేటాని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం, షఫ్లింగ్ చేయడం, మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో అక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతాం. ఎందుకు, రీజన్ ఏంటి, రైట్, పర్ఫార్మెన్స్ కోసం, బెటర్ పర్ఫార్మెన్స్ కోసం, రైట్. అంటే ఎక్స్ట్రా మనం ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ యూస్ చేయాల్సి వస్తుంది స్పార్క్ లో, Azure Databricks, like caching and persistence, broadcast join, సో ఇలా జెడ్ ఆర్డరింగ్, ఇలాంటి ఎన్నో టైప్ ఆఫ్ మనకు ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, సో డేటాను పార్టీషనింగ్ చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం, షఫలింగ్ చేయడం, క్లస్టర్స్ క్రియేట్ చేయడం, చాలా ప్రాసెస్ చేస్తున్నాం Azure Databricks లో. బట్ ఇక్కడ ఏంటంటే సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. స్నోఫ్లేక్ లో ఇన్బిల్ట్ గా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్, డేటా పార్టీషనింగ్, రైట్, క్లస్టర్స్, కీస్ మొత్తం మనకి ఇన్బిల్ట్ గా వాళ్ళు ప్రొవైడ్ చేసేస్తున్నారు. మనం ఎలాంటి వరీ అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఎలాంటి కోడ్ రాయాల్సిన పని లేదు. ఆప్టిమైజేషన్ సపరేట్ గా, పర్ఫార్మెన్స్ కి సపరేట్ గా, డేటా పార్టీషనింగ్ సపరేట్ గా ఎలాంటి పర్ఫామ్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా ఈ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ బేస్డ్ అపాన్ వర్క్ లోడ్ ని బేస్ చేసుకుని మనకు ఆ ప్రాసెస్ జరిగిపోతూనే ఉంటుంది బ్యాక్ ఎండ్. ఇది మెయిన్ అడ్వాంటేజెస్ వైల్ కంపేర్ టు ది రిలేషనల్ డేటాబేస్ అండ్ నార్మల్ డేటా వేర్హౌస్ టూల్ తో పోలిస్తే స్నోఫ్లేక్ లో ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ ఇదే. రైట్. సో ఎక్స్ట్రా టూల్స్ ఏం అవసరం లేకుండా బ్యాకప్ తీసుకోవచ్చు. జనరల్ గా మనం బ్యాకప్ తీయాలంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ సమ్ ఎక్స్ట్రా ప్లగ్ఇన్స్ ఆర్ సమ్ ఎక్స్ట్రా సాఫ్ట్వేర్స్, రైట్. ఓకే, సో ఇక్కడ నో నీడ్ టు టేక్ ఎనీ బ్యాకప్స్. డేటా రికవరీ కూడా అంతే. రికవరీ మీన్స్ జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ విచ్ వి మనం ఒక డెవలప్ చేసాం, ఒక కోడ్ SQL లో కానీ, స్నోఫ్లేక్ లో, Synapse లో కానీ, ఓకే, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోకి డిప్లాయ్ చేశారనుకుందాం, రైట్. సో ఆ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మీరు ఏమైనా సంథింగ్ రాంగ్ చేంజెస్ చేసి కోడ్ ని మెర్జ్ చేసి మీ prod లోకి డిప్లాయ్ చేశారు, రైట్. లేదా వేరే ఏదైనా ఎన్విరాన్మెంట్ అనుకోండి, రైట్. సంథింగ్ ఆ ఫ్యూచర్ మనం ఏదైతే కోడ్ రాసామో అక్కడ మనకి ఇష్యూ వస్తుంది అనుకోండి. సో ఇమీడియట్ గా మనకి ఏంటంటే టైం ట్రావెల్ ఫ్యూచర్ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. అంటే రోల్ బ్యాక్ మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ప్రీవియస్ వర్షన్ కి మళ్ళీ ఆ, వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ మనకు వర్షన్ V1, వర్షన్ V2 ఉందనుకోండి. సో ఎర్లియర్ వర్షన్ V1 సంథింగ్ మనం కొన్ని చేంజెస్ చేసేసి మనం డెవలప్ చేసాం, రైట్. సో V2 వర్షన్ 2 వచ్చింది, రైట్. వర్షన్ 2ని తీసుకెళ్ళి మన ప్రాడ్లో కానీ యూఐటీలో కానీ డిప్లాయ్ చేసినప్పుడు సంథింగ్ ఇష్యూ ఉందనుకోండి ఆ కోడ్లో కానీ, రైట్. కోడ్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వట్లేదు ఆ ప్రాసెస్, రైట్. మనం రోల్ బ్యాక్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే ప్రీవియస్ వర్షన్కి మళ్ళీ తీసుకెళ్ళి మనం ప్రాసెస్ చేసుకోవచ్చు.
రైట్. అలాంటి టైం ట్రావెల్ రోల్ బ్యాక్ ఫీచర్స్ కూడా మనకు స్నోఫ్లేక్ లో సపోర్ట్ చేస్తున్నాయి. రైట్. టైం ట్రావెల్ జనరల్ గా ఈ డెల్టా టేబుల్స్ లో, అజూర్ డేటాబ్రిక్స్ డెల్టా టేబుల్స్ లో కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. సేమ్ స్నోఫ్లేక్ లో కూడా మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. డేటా షేరింగ్ కూడా అంతేనండి. ఎక్స్ట్రా టూల్స్ ఎలాంటివి కాన్ఫిగరేషన్ చేయకుండా సో డేటాని కూడా మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నార్మల్ మనకు అజూర్ డేటాబ్రిక్స్ లో జాబ్స్ రన్ చేయడం కానీ, అపాచీ ఎయిర్ ఫ్లోస్ ఇలాంటివి యూస్ చేస్తారు. రైట్. థర్డ్ పార్టీ మనకు థింగ్స్ ఎక్స్ట్రా ప్లగిన్స్ కానీ యూస్ చేసుకొని జాబ్స్ అనేవి ప్రొడక్షన్ రిలేటెడ్ మనకు వర్క్ లోడ్స్ ని జాబ్స్ లో మనం రన్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే స్నోఫ్లేక్ లో ఎలాంటి థర్డ్ పార్టీస్ కానీ ఎలాంటి వేరేవి జాబ్స్ కానీ ఇక్కడ మనం రన్ చేయాల్సిన పని లేదు. ఇన్బిల్ట్ గా మనకి టాస్క్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ టాస్క్ ని బేస్ చేసుకొని మనం రాసిన క్వరీస్, మనం రాసిన ప్రొసీజర్ ని షెడ్యూల్ లో మనం రన్ చేసుకోవచ్చు. సో ఇవి అన్నమాట స్నోఫ్లేక్. లాస్ట్ టైం ఇవి డిస్కస్ చేసుకున్నాం. రైట్. ఆర్కిటెక్చర్ ఇంపార్టెంట్ వన్. ఆర్కిటెక్చర్. సో జనరల్ గా ఏ ప్రాసెస్ లోనైనా మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ బేస్ చేసుకుని మనకు వర్కౌట్ అవుతుంది. స్నోఫ్లేక్ లో మనకు మనకు త్రీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. త్రీ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. ద ఫస్ట్ వన్ డేటాబేస్ స్టోరేజ్, అండ్ సెకండ్ వన్ క్వరీ ప్రాసెసింగ్, అండ్ థర్డ్ వన్ ఇస్ క్లౌడ్ సర్వీసెస్. ఓకే. త్రీ కాంపోనెంట్స్ ఉన్నాయి. త్రీ కాంపోనెంట్స్. సో ఇక్కడ మనము యాక్చువల్ డేటా అంటే ప్రాజెక్ట్ లో మనం ఏదైతే యాక్చువల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా, ఇన్ కేస్ మీరు స్నోఫ్లేక్ యూస్ చేస్తున్నారు అనుకుంటే మీ కరెంట్ ప్రాజెక్ట్ లో యూ గైస్ ఆర్ యూజింగ్ స్నోఫ్లేక్ ఫర్ లోడింగ్ ది బిగ్ డేటా వర్క్ లోడ్స్ ఇంటూ యువర్ టార్గెట్. యువర్ టార్గెట్ is Snowflake. This Snowflake contain three layers: database storage, query processing, and cloud services. ఓకే. సో ఈ డేటాబేస్ స్టోరేజెస్ లో యాక్చువల్ డేటా, మన ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏదైతే వర్క్ లో డేటా ఉందో ఆ డేటా, యాక్చువల్ డేటా ఈ డేటాబేస్ స్టోరేజ్ లోనే స్టోర్ అవుతుంది. ఓకే. డేటాబేస్ స్టోరేజ్ లో స్టోర్ అవుతుంది. డేటాబేసెస్ అంటే ఏంటి? జనరల్ గా సింపుల్ గా మనకు డేటాని స్టోర్ చేసుకోవడానికి. అంటే ఫస్ట్ మనకు సర్వర్ ఉంటుంది. ఎస్క్యూఎల్ ఎలా క్రియేట్ చేస్తాం? ఫస్ట్ సర్వర్ క్రియేట్ చేస్తాం. సర్వర్ లో డేటాబేస్ క్రియేట్ చేస్తాం. డేటాబేస్ లో టేబుల్స్ క్రియేట్ చేసి డేటాని రోస్ అండ్ కాలమ్స్ లో మనకు డేటాని స్టోర్ చేస్తాం. రైట్. సో ఇక్కడ డేటాబేస్ లో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ యాక్చువల్ డేటా స్టోర్ అవుతుంది. యాక్చువల్ డేటా, ప్రాజెక్ట్ రిలేటెడ్ యాక్చువల్ డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ క్వరీ ప్రాసెసింగ్. సెకండ్ వన్, మిడిల్ వన్, క్వరీ ప్రాసెసింగ్. ఇక్కడ మనకు వర్చువల్ వేర్ హౌస్ అనే కాన్సెప్ట్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. ఓకే. క్వరీ ప్రాసెస్ అంటే లైక్ ఏ సిపియు అనుకోవచ్చు అండి. ఓకే. అంటే మన క్వరీస్ యాక్చువల్ గా రన్ అయ్యి డేటా ఓకే ఫైన్ డేటాబేసెస్ లో స్టోర్ అవుతుంది. రైట్. మనకు క్వరీస్ యాక్చువల్గా ఎక్కడ రన్ చేస్తాం అంటే మన క్వరీ ప్రాసెసింగ్ లోనే మనం క్వరీస్ ని రన్ చేస్తాము. మన క్వరీ ఎగ్జిక్యూషన్ కానీ, రైట్. సో మీ యొక్క స్నోఫ్లేక్ ఒక కంప్యూట్ కాస్ట్ కానీ, రైట్, ఇవన్నీ మనకి ఎక్కడ వర్కౌట్ అవుతాయంటే ఈ వర్చువల్ వేర్ హౌస్ ని బేస్ చేసుకుని మన క్వరీస్ ప్రాసెస్ అవ్వడం అండ్ కంప్యూట్ కాస్ట్. కంప్యూట్ అంటే ఏంటి? జనరల్ గా మెషిన్స్ కి, సర్వర్స్ కి మనకు కాన్ఫిగరేషన్స్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ర్యామ్, మెమరీ, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ ఇవన్నీ. రైట్. అలాగే సో ఈ క్వరీ ప్రాసెసింగ్ లో మనకు మన యాక్చువల్ క్వరీస్ రన్ అయ్యేది అండ్ యాక్చువల్ కంప్యూట్ కాస్ట్ జనరేట్ అయ్యేది. సో బేస్డ్ ఆన్ వర్చువల్ వేర్ హౌస్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మన యాక్చువల్ క్వరీస్ ఇక్కడ క్వరీ ప్రాసెసింగ్ లో రన్ అవుతూ ఉంటాయి. అండ్ కంప్యూట్ కాస్ట్ అనేది మనకి ఇక్కడ ఎంత జనరేట్ అవుతుంది, ఎంత యూస్ చేస్తున్నాం అనేది అంతా డిసైడ్ అయ్యేది మనకు క్వరీ ప్రాసెసింగ్ లోనే. ఓకే. క్వరీ ప్రాసెసింగ్ లో అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ మేజర్ ఇంపార్టెంట్, క్లౌడ్ సర్వీసెస్. క్లౌడ్ సర్వీసెస్. సో ఇది మెయిన్ స్నోఫ్లేక్ కి మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే. హార్ట్ అని చెప్పొచ్చుకోవచ్చు ఇక్కడ క్లౌడ్ సర్వీస్. రైట్. సో ఈవెన్ దో మన డేటా అనేది, ఈవెన్ దో డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టు ది డేటాబేస్ స్టోరేజ్, రైట్, వైల్ వీఆర్ పర్ఫార్మింగ్ సమ్ క్వరీ ఆప్టిమైజేషన్. రైట్. అంటే మనకు డేటా అనేది డేటాబేస్ లో స్టోర్ అవుతున్నా, రైట్, మనం ఇక్కడ రైట్ క్వరీస్ ప్రాసెసింగ్ లో మనకేంటి క్వరీస్ ప్రాసెస్ చేసి మన డేటాని ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. రైట్. సో ఎలాంటి క్వరీస్ అనేవి పర్ఫామ్ అవ్వాలి, డేటా అనేది అంటే ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్ మేనర్ లో మనకు స్టోర్ అవ్వాలి. రైట్.
ఇవంతా మనకు క్లౌడ్ సర్వీస్ బేస్ చేసుకొని మనకు డిసైడ్ అవుతుందండి. లైక్ ఇక్కడ అథెంటికేషన్ ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, క్లౌడ్ సర్వీసెస్ లో మనకి ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, అథెంటికేషన్ ఎవరికి ఇవ్వాలి, ఆథరైజేషన్ ఎవరికి ఇవ్వాలి, ఎవరికి యాక్సెస్ కంట్రోల్ ఇవ్వాలి, ఎవరిని రిస్ట్రిక్ట్ చేయాలి, రైట్? సో అంతా మనకు ఈ క్లౌడ్ సర్వీసెస్ లోనే మనకు డిసైడ్ అవుతుంది. ఈ క్లౌడ్ సర్వీసెస్ లోనే మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడే. అథెంటికేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్, ఆప్టిమైజేషన్, మెటాడేటా మేనేజర్, సెక్యూరిటీ, ఇలా. సో ఎలా అయితే మనకు అజూర్ డేటాబేస్ లో యూనిటీ కెటలాగ్ ఉంది. సో యూనిటీ కెటలాగ్ అనే ఫ్యూచర్ బేస్ చేసుకొని మనము డిఫరెంట్ వర్క్ స్పేసెస్ కి ఒక మేజర్ ప్లేస్ లో ఉండి, ఆ మేజర్ ప్లేస్ లోనే మనకు సో ఎవరికి ఇవి పర్టికులర్ వర్క్ స్పేస్ ని యాక్సెస్ ఇవ్వాలి, ఎవరు ఆ ఈ డేటాని స్టోర్ చేయాలి, ఎవరికి టేబుల్స్ మాత్రమే యాక్సెస్ ఇవ్వాలి, ఇలా ఎలా అయితే రిస్ట్రిక్ట్ చేస్తామో, సో సేమ్ ఇక్కడ కూడా మన అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేయడం అండ్ ఆబ్వియస్ గా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ లోడ్స్ హ్యాండిల్ చేసేటప్పుడు ఇన్బిల్ట్ గా ఆప్టిమైజేషన్ టెక్నిక్స్, రైట్? ఈ మెటాడేటా మేనేజ్మెంట్, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, రైట్? అన్ని థింగ్స్ మనకి క్లౌడ్ సర్వీసెస్ లోనే మనకు జరుగుతాయి. ఓకే, అంటే ఈ క్లౌడ్ సర్వీసెస్ లోని మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అకౌంట్ క్రియేట్ చేయడం, రైట్? ఇక్కడ మనకు సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మనకు లాగిన్ అవుతున్నాం, రైట్? యూజర్ నేమ్ పాస్వర్డ్ తో మనకు లాగిన్ అయినప్పుడు ఈ లాగిన్ యాక్సెస్, ఈ ప్రాసెస్ ఇదంతా మనకి ఎక్కడ డిసైడ్ అవుతుందంటే క్లౌడ్ సర్వీసెస్ లోనే మనకు డిసైడ్ అవుతుంది, రైట్? క్లౌడ్ సర్వీసెస్ లోనే మనకు డిసైడ్ అవుతుంది. ఓకే, రైట్. సో మనకి ఏంటంటే ఇక్కడ స్నోఫ్లేక్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజర్ ఏంటంటే ఇన్బిల్ట్ గా వీళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు, రైట్? ఆ థింగ్స్ అన్ని ఇక్కడ క్లౌడ్ సర్వీసెస్ లో ఇన్బిల్ట్ గా ఉన్నాయి. సపరేట్ గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చేసి లెట్ మీ ట్రై టు క్రియేట్ ది డెడికేటెడ్ SQL pool. Means we can call it as SQL data warehouse. Means synapse. ఇక్కడ క్రియేట్ చేస్తున్నప్పుడు జనరలీ యూస్ టు ప్రొవైడ్ సమ్ కంప్యూట్, రైట్? SQL pool and networking, right? Click on create new server. So here we need to give server name and some authentication techniques. Okay, ఇవన్నీ మనం పాస్ చేస్తున్నాం కదా, రైట్? ఈవెన్ దో ఎలాంటి అథెంటికేషన్ టెక్నిక్స్ ఇవ్వాలి, రైట్? ఇవన్నీ ప్రాసెస్ మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం. అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలి, రైట్? సో బట్ ఏంటంటే స్నోఫ్లేక్ లో ఇవన్నీ మనం ఏం ప్రొవైడ్ చేయాల్సిన పని లేదు, రైట్? సో ఇవన్నీ మనకు ఆర్కిటెక్చర్ లోనే, క్లౌడ్ సర్వీసెస్ లోనే ఇవి ఇన్బిల్ట్ గా వచ్చేస్తున్నాయి. ఇన్బిల్ట్ గా మనకు క్లౌడ్ సర్వీసెస్ వస్తున్నాయి. బట్ డేటాబేస్ లో యాక్చువల్ డేటా స్టోర్ చేసే ప్రాసెస్ లో, వర్చువల్ వేర్ హౌసెస్ ని క్రియేట్ చేసుకునే ప్రాసెస్ లో, రైట్, ఎంత కంప్యూట్ కావాలో మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్మాల్, ఎక్స్ట్రా స్మాల్, మీడియం, లార్జ్ అని చెప్పేసి మనకు వేర్ హౌసెస్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేసుకోవడం, రైట్, ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అంటే బెటర్ గా క్వరీ పర్ఫార్మెన్స్ ఉండడానికి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోవడానికి, ఈ రిస్ట్రిక్షన్స్, బ్యాక్, రైట్, ఫైర్ వాల్స్, రైట్, ఈ థింగ్స్, అథెంటికేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్స్, ఇవన్నీ మనకు బై డిఫాల్ట్ గా ఇన్బిల్ట్ గా క్లౌడ్ సర్వీసెస్ లోనే మనకు వచ్చేస్తుంది. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఏంటంటే ఈ క్లౌడ్ సర్వీసెస్ ని అసలు మనం ఎలాంటి చేయాల్సిన పని లేదు. మన మేజర్ గా మన వర్క్ ఏంటంటే మనకి క్వరీ ప్రాసెసింగ్ లో, డేటాబేస్ స్టోరేజెస్ లోనే మనం టేక్ కేర్ చేయాలండి. వీఆర్ నాట్ గోయింగ్ టు బాదర్ అబౌట్ ది క్లౌడ్ సర్వీసెస్. అసలు క్లౌడ్ సర్వీసెస్ లో మనం ఎలాంటి వర్క్ ఉండదు, రైట్? ఇదంతా మనకు బ్యాక్ ఎండ్ స్నోఫ్లేక్ డిసైడ్ చేసేసుకుంటుంది, వర్క్ చేస్తుంది, రైట్? సో మెయిన్ గా మన వర్క్ ఏంటంటే క్వరీ ప్రాసెసింగ్ అండ్ డేటాబేస్ ఆప్టిమైజేషన్ లోనే మన ప్రాసెస్ చూసుకోవాలి. ఈ ఫస్ట్ లేయర్ ఏదైతే క్లౌడ్ సర్వీసెస్ ఉందో అది స్నోఫ్లేక్ టేక్ కేర్ చేసుకుంటుంది. సో మెయిన్లీ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ క్వరీ ప్రాసెసింగ్ అండ్ డేటాబేస్. క్వరీ ప్రాసెసింగ్, డేటాబేస్. జనరల్ గా డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్లో స్టోర్ అవుతుంది, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ డేటాబేస్ స్టోరేజెస్ లో మనకు టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ లో మనకు డేటా అనేది స్టోర్ అవుతుంది. క్వరీ ఇక్కడ రిజల్ట్స్ ఎలా స్టోర్ అవుతుందంటే క్యాషీ లెవెల్లో స్టోర్ అవుతుందండి. మనకు అజూర్ డేటా బ్రిక్స్ మనం ఏమనుకుంటున్నాం? అజూర్ డేటా బ్రిక్స్ అనేది ఇన్ మెమరీ కాన్సెప్ట్. ఇన్ మెమరీ అంటే ఏంటి? డేటా అనేది క్యాషీ లెవెల్లో స్టోర్ అవుతుంది, రైట్? అంటే లైట్ వెయిట్. సో వీ కెన్ యాక్సెస్ డేటా వెరీ క్విక్లీ, రైట్? అందుకోసం
ఈవెన్ దో ఇక్కడ కూడా మనకు ఈ క్వరీ రిజల్ట్స్ ఎక్కడైతే ఇక్కడ క్వరీ ప్రాసెసింగ్ లో క్వరీస్ రాసేస్తాం రైట్, ఆ రిజల్ట్స్ అన్ని మనకి ఏంటంటే క్యాషీలో స్టోర్ అవుతాయి. కాబట్టి సో వీ కెన్ యాక్సెస్ డేటా వెరీ క్విక్లీ రైట్. సో ఇక్కడ డేటాబేస్ లో నార్మల్ గా అలాగే ఇక్కడ డేటాబేస్ లో డేటా అనేది మనకి ఎలా స్టోర్ అవుతుంది అంటే కాలమ్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది, కాలమ్నర్ ఫార్మాట్. ఓకే రైట్. ఒరాకిల్ MySQL లో ఏంటి జనరల్ గా రో ఫార్మాట్ లో స్టోర్ అవుతాయి. ఇక్కడ మనకు కాలమ్ ఫార్మాట్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఏ డేటానైతే మనం ఇక్కడ డేటాబేస్ స్టోరేజెస్ లో స్టోర్ చేస్తున్నామో రైట్, ఈ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది అంటే మైక్రో పార్టీషన్ గా స్టోర్ అవుతుంది. అంటే మైక్రో పార్టీషన్ అంటే డేటా అనేది కంప్రెస్డ్ గా ఉంటుంది అనమాట. డేటా ఈజ్ కంప్రెస్డ్ లెవెల్ అంటే సైజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ దో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా బిగ్ డేటాస్ మనం హ్యాండిల్ చేస్తున్నా సరే సైజ్ అనేది కంప్రెస్డ్ గా మనకు తగ్గిపోతుంది అనమాట. అలాంటి ఫీచర్స్ అన్ని మనకు స్నోఫ్లేక్ లో ఉన్నాయి. ఆ మెకానిజమ్స్ డేటాని కంప్రెస్ చేయడం ఇవంతా ఇన్బిల్ట్ గా స్నోఫ్లేక్ చూసేసుకుంటుంది. సో ఇక్కడ ఇవి మైక్రో పార్టీషన్స్ బేస్ చేసుకొని డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుందండి. నెంబర్ ఆఫ్ మైక్రో పార్టీషన్స్ ఉంటాయి ప్యాకెట్. సో డేటా అనేది డిఫరెంట్ పార్టీషన్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, డేటా యాక్సెస్ చేయడం, డేటాని గెట్ చేసుకోవడం రైట్, స్టోర్ చేయడం రైట్, చాలా స్పీడ్ ఉంటుంది రైట్. సో ఇక్కడ సరే డేటా అనేది ఓకే ఫైన్ మైక్రో పార్టీషన్స్ గా స్టోర్ అవుతుంది కదా. సో మనం ఏమైనా స్పెసిఫిక్ గా మైక్రో పార్టీషన్స్ సెలెక్ట్ చేసుకోవడం, స్పెసిఫిక్ ఈ మైక్రో పార్టీషన్స్ లో డేటా స్టోర్ చేయడం. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 మైక్రో పార్టీషన్స్ ఉన్నాయి. స్పెసిఫిక్ గా నేను ఫస్ట్ మైక్రో పార్టీషన్, ఫిఫ్త్ మైక్రో పార్టీషన్, సెవెంత్ మైక్రో పార్టీషన్స్ లో డేటా స్టోర్ చేసుకుంటాను. అలాంటిది ఏం అవసరం లేదండి. ఇక్కడ మనం ఎలాంటి సెలెక్షన్స్ ఏం చేయం మైక్రో పార్టీషన్స్. బ్యాక్ ఎండ్ బై డిఫాల్ట్ గా స్నోఫ్లేక్ కి నెంబర్ ఆఫ్ మైక్రో పార్టీషన్స్ మెయింటైన్ చేస్తుంది. ఏ ఏ ఏ మైక్రో పార్టీషన్ లో ఏ డేటాని స్టోర్ చేయాలనేది డిసైడ్ చేసుకుంటుంది స్నోఫ్లేక్. అవి మనం టచ్ చేయాల్సిన పని లేదు. ఓకే రైట్. అంటే ఈ మైక్రో పార్టీషన్స్ లో ఏ రోలో స్టోర్ అవ్వాలి రైట్, సో ఎక్కడ స్టోర్ అవ్వాలి, పర్టికులర్ గా ఏ మైక్రో పార్టీషన్స్ లో ఈ స్పెసిఫిక్ రోలో ఈ డేటా స్టోర్ అవ్వాలనేది మనం ఏం డిసైడ్ చేయం, అంతా మనకు స్నోఫ్లేక్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? శ్రావణ్, ఈ మైక్రో పార్టీషన్స్ కి లిమిట్ ఏమైనా ఉంటుందా? చెప్తాను, లిమిట్ ఏమి ఉండదు ఇక్కడ. నెక్స్ట్ మైక్రో పార్టీషన్ ఒక సెషన్ ఉంది, చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. రైట్. సో గైస్, ఇది ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వర్చువల్ వేర్ హౌస్ అనే కాన్సెప్ట్ ఉందంట. సో వర్చువల్ వేర్ హౌస్ ఏంటంటే, సో వర్చువల్ వేర్ హౌస్ కరెక్ట్ ఇమేజ్ కోసం వస్తుంది. ఓకే, సో వర్చువల్ వేర్ హౌస్ ఏంటంటే జనరల్ గా మనకు అజూర్ డేటాబ్రిక్స్ లో డేటా వర్క్లోడ్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. డెఫినెట్లీ వీ నీడ్ ఏ క్లస్టర్ రైట్. క్లస్టర్ మీన్స్ గ్రూప్ ఆఫ్ మెషిన్స్. సో ఎందుకు క్లస్టర్స్ ని క్రియేట్ చేస్తున్నాం, బిగ్ డేటా వర్క్లోడ్స్ ని హ్యాండిల్ చేసుకోవడానికి.
సో సడన్ గా వీఆర్ నాట్ షూర్ అబౌట్ ది డేటా మూవ్మెంట్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్, రైట్? ఎప్పుడు ఏ టైంలో మనకు డేటా వస్తుందో తెలియదు మనకు, రైట్? అలాంటి బిగ్ డేటా వర్క్ లోడ్స్ హ్యాండిల్ చేసుకోవడానికి సింగిల్ మిషన్స్ అనేవి మనకు సపోర్ట్ చేయవు, రైట్? క్లస్టర్ క్రియేట్ చేస్తాం, క్లస్టర్ లో మనకి ఏంటి గ్రూప్ ఆఫ్ మిషన్స్ వస్తాయి. ఆ ప్రతి మిషన్ కి ఏంటి కంప్యూట్ ఉంటుంది, రైట్? కంప్యూట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మినిమం ఎన్ని వర్కర్స్ కావాలి అంటే ఎన్ని సర్వర్స్ కావాలి, మాక్సిమం ఎన్ని సర్వర్స్ కావాలి, రైట్? మనం డిసైడ్ చేసుకుంటున్నాం. సో అలాగే ఇక్కడ వర్చువల్ వేర్ హౌస్ అంటే ఏంటంటే యాక్చువల్ గా ఒక యూనిట్ ఆఫ్ ప్రాసెసింగ్ లేయర్ ఇన్ స్నోఫ్లేక్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ గా ఒక మెషిన్ అంటే క్లస్టర్ లో ఎలా అయితే గ్రూప్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి, వర్చువల్ వేర్ హౌస్ అనేది ఒక క్లస్టర్. ఆ క్లస్టర్ లో గ్రూప్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి. ఆ మెషిన్స్ కి కంప్యూట్ రిసోర్సెస్ ఉంటాయి. అంటే మెమరీ, ర్యామ్, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ ఇవన్నీ స్పెసిఫై చేస్తున్నాం. ఐకోర్ ప్రాసెసర్ ఇవన్నీ అజూర్ డేటాబ్రిక్స్ లో క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మినిమం వర్కర్స్, మాక్సిమం వర్కర్స్, డ్రైవర్ వర్క్ నోడ్కి ఎలాంటి కాన్ఫిగరేషన్స్ ఇవ్వాలి, రైట్? అవన్నీ సెలెక్ట్ చేస్తున్నాం. సేమ్ వర్చువల్ వేర్ హౌస్ కూడా ఒక క్లస్టర్స్ లో గ్రూప్ ఆఫ్ మెషిన్స్, వాటికి ఒక కంప్యూట్ రిసోర్సెస్ ఉంటాయి. మనం వాటిలో మనం క్వరీస్ రన్ చేసుకోవడం మెయిన్ గా ఈ వర్చువల్ వేర్ హౌసెస్. ఎందుకంటే మన యొక్క ఎస్క్యూఎల్ రిలేటెడ్ క్వరీస్ రన్ చేసుకోవడం, డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవడం అండి. సో డిఎంఎల్ ఆపరేషన్స్ అంటే మనకి ఏంటంటే డేటా మ్యానిపులేషన్ ఆపరేషన్స్ ఉంటాయి. వాటి రిలేటెడ్ మనకు ఇక్కడ మనం పర్ఫామ్ చేస్తాం. ఓకే, రైట్. సారీ, యాక్చువల్గా వర్చువల్ వేర్ హౌస్ లో ఎస్క్యూఎల్ క్వరీస్ రాస్తున్నాం, రైట్? మెయిన్ గా ఈ వర్చువల్ వేర్ హౌస్ ఎందుకు డిజైన్ చేశారు అంటే ఒక వర్క్ లోడ్స్ హ్యాండిల్ చేసుకోవడానికి, క్వరీస్ రన్ చేసుకోవడానికి, డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి. లైక్ డిఎంఎల్ మనకు డిడిఎల్ ఆపరేషన్స్ ఉంటాయి, రైట్? రిలేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో అయినా. సో డిఎంఎల్ మీన్స్ డేటా మ్యానిపులేషన్. డేటాని మ్యానిపులేట్ ఎప్పుడైతే చేస్తామో, రైట్? డేటా మ్యానిపులేట్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తాం? ఎప్పుడైనా డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు కానీ, సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ, ఆర్ వీఆర్ ట్రైంగ్ టు అప్డేట్ ద డేటా, ఆర్ వీఆర్ ట్రైంగ్ టు డిలీట్ ద డేటా, రైట్? సో అప్పుడే మనకు జనరల్ గా డేటా మ్యానిపులేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ది వర్చువల్ వేర్ హౌస్, రైట్? సో ఆ కాన్సెప్ట్ కి మనకు వర్చువల్ వేర్ హౌసెస్ యూజ్ చేస్తాం. ఓకే, డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు ది ఎస్క్యూఎల్ క్వరీస్ రాసేటప్పుడు. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ వర్చువల్ వేర్ హౌసెస్ ఎలా హెల్ప్ అవుతాయంటే మనకి ఒక శాంపుల్, ఒక డిజైన్ ఇవ్వలేదు వీళ్ళు. ఓకే, కరెక్ట్ ఇమేజ్ లేదండి, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్, సో కన్సిడర్ స్నోఫ్లేక్ అనుకోండి. స్నోఫ్లేక్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ వర్చువల్ వేర్ హౌసెస్ ఉన్నాయండి. ఓకే, రైట్. సో మనం ఏంటంటే మల్టిపుల్ వర్చువల్ వేర్ హౌసెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సింగిలే కాదు, మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ ని క్రియేట్, వేర్ హౌసెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? సో ఎందుకు ఈ వేర్ హౌసెస్ ని క్రియేట్ చేస్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ వర్కింగ్ అనే వన్ కంపెనీ, వన్ ప్రాజెక్ట్, రైట్? ఆ ప్రాజెక్ట్ లో స్నోఫ్లేక్ యూస్ చేస్తున్నారు, రైట్? స్నోఫ్లేక్ లో యూస్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి, యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే వీ హ్యావ్ ఏ డేటా, అవర్ డేటా విచ్ ఈస్ అవైలబుల్ ఇన్
అజూర్ ADLS Gen 2. ఓకే, నా డేటా అజూర్ ADLS Gen 2 లో ఉంది. ఓకే, సో ఆర్ఎల్స్ బ్లాక్ స్టోరేజ్ లో ఉంది, ఆర్ఎల్స్ AWS ADLS Gen 2 లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా AWS S3 బకెట్ లో ఉంది. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంది డేటా. ఓకే, రైట్. ఈ ప్రాజెక్ట్ లో మల్టీ క్లౌడ్ యూస్ చేస్తున్నారు అనుకుంటున్నాను, రైట్. సో ఎక్కడైతే మీ డేటా అనేది అవైలబుల్ గా ఉందో, అజూర్ డేటా లేక్ జనరేషన్ లో ఉంది, అండ్ ఇక్కడ AWS S3 లో ఉంది మన డేటా. సో ఈ డేటాని నేను యాక్చువల్ గా స్నోఫ్లేక్ లోకి లోడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో మనం ఏంటంటే డైరెక్ట్ గా ఆ, ఈ డేటా ఏదైతే ఉందో మనకు అజూర్ ADLS Gen 2 లో కానీ లేకుంటే AWS S3 బకెట్ లో ఉన్న డేటాని డైరెక్ట్ గా మన స్నోఫ్లేక్ లోకి డేటా అనేది లోడ్ చేయొచ్చు, రైట్. డైరెక్ట్ మన డేటాని లోడ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఈ వర్చువల్ వేర్ హౌస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకోవాలి, రైట్. ఇక్కడ ఒక వర్చువల్ వేర్ హౌస్ క్రియేట్ చేస్తాం. అజూర్ ADLS Gen 2 లో ఉన్న డేటాని ఇక్కడ స్నోఫ్లేక్ లోడ్ చేయాలంటే ఇక్కడ సపరేట్ we used to create one virtual warehouse for Azure Data Lake Gen 2, and here we need to create one more virtual warehouse for to load the data into Snowflake. ఇలా వర్చువల్ వేర్హౌసెస్ క్రియేట్ చేస్తాం, రైట్. ఈ వర్చువల్ వేర్హౌస్ అనే కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం స్నోఫ్లేక్ కి డేటాని లోడ్ చేసుకోవచ్చు బై ఇదర్ డిఫరెంట్ క్లౌడ్ లో ఉన్న డేటాని. ఓకే, రైట్. నెక్స్ట్ ఈవెన్ దో ఇక్కడ వేరే ఒక అప్లికేషన్ ఉందండి. కొంతమంది సెట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, రైట్. యూజర్స్ ఉన్నారు ఆర్ డెవలపర్స్ ఉన్నారు. వాళ్ళు ఓన్లీ ఇలా డేటాని లోడ్ చేయడం కాదు, ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాని గెట్ చేసుకోవడం, ప్రాసెస్ చేసుకోవడం, సంథింగ్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళకి సపరేట్ గా ఒక వేర్ హౌస్ క్రియేట్ చేస్తారు, రైట్. ఇంకొక టీం ఉంది, వాళ్ళకు సెట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, రైట్. వాళ్ళు వేరే ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా మనకు సపరేట్ ఒక వేర్ హౌస్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక సింగిల్ స్నోఫ్లేక్ లోనే మనం మల్టిపుల్ వర్చువల్ వేర్ హౌసెస్ క్రియేట్ చేసుకొని మనం డేటా అనేది హ్యాండిల్ చేయొచ్చు అండి. 1 minute గైస్, ఐ విల్ బ్యాక్ ఇన్ విత్ ఇన్ 1 minute.
ఓకే, థ్యాంక్ యూ గైస్. రైట్. ఫైన్. రైస్. రైట్. సో ఇక్కడ we used to create multiple virtual warehouses based upon requirement. Okay. So here we are going to maintain one centralized Snowflake. In this Snowflake, here we are going to maintain into the multiple warehouses, guys. మనం ప్రాజెక్ట్ ని బేస్ చేసుకుని మనం ఏంటంటే వేర్ హౌసెస్ క్రియేట్ చేస్తాం. ఓకే, ప్రాజెక్ట్ ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, వేర్ హౌసెస్ అనేవి ఎన్ నెంబర్ ఆఫ్ వేర్ హౌసెస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడికి వస్తే మనకు లెట్ మీ గో టు ది స్నోఫ్లేక్. డేటా. వన్ క్రాస్ వెరిఫై. అడ్మిన్ లోనే ఉంటుంది. ఎస్, వేర్ హౌస్ ఆల్రెడీ వేర్ హౌస్ లో ఉన్నాను కదా. ఇక్కడ ఎలా అయితే కంప్యూట్ క్రియేట్ చేసేటప్పుడు, మెషిన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం జనరలీ యూస్ టు స్పెసిఫై సమ్ కంప్యూట్, రైట్? ఓకే. సో ఇక్కడ ఒక కంప్యూట్ సస్పెండ్ అయిపోయింది, రైట్? సో ఇక్కడ వేర్ హౌసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో హియర్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ ది అజూర్ రిలేటెడ్ డేటా, అజూర్ డేటా లైక్ జంతు. ఓకే, అజూర్ ఏడిఎల్ఎస్ జంతు, అజూర్ ఏడిఎల్. ఇలా కమెంట్ స్పెసిఫై చేసుకోవచ్చు. దిస్ వేర్ హౌస్ మెయిన్లీ designed for Azure data lake workloads. ఓకే, ఇలా స్పెసిఫై చేసుకొని, సో ఇక్కడ వీ హ్యావ్ ఆప్షన్ స్టాండర్డ్స్. ఇలా టూ ఆప్షన్స్ ఉంటాయి, స్టాండర్డ్ అండ్ స్నో పార్క్ ఆప్టిమైజ్డ్. ఇది మీకు మళ్ళీ డిస్కస్ చేస్తాను, ఇది సపరేట్ సెషన్. స్నో పార్క్ ఆప్టిమైజ్డ్ అనేది ఇది కామన్ వర్క్ లోడ్స్ కి ఆ, ఈ ఆప్షన్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఇంకా హెవీ వర్క్ లోడ్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ప్రాసెస్ వెళ్ళినప్పుడు ఈ స్నో పార్క్ అని మనకు డిస్కస్ చేస్తారు. ఇది నెక్స్ట్ చెప్తాను నేను. సో అలాగే ఇక్కడ మనకు స్మాల్, ఎక్స్ స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ లార్జ్ ఇలా ఉన్నాయి. ఓకే, స్మాల్, తర్వాత ఎక్స్ స్మాల్, దానికంటే తర్వాత మీడియం, ఆ తర్వాత లార్జ్, లార్జ్ కంటే ఎక్స్ లార్జ్, 2x లార్జ్, 3x లార్జ్. ఇలా మనకు వేర్ హౌసెస్ చేసేటప్పుడు, కంప్యూట్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా అయితే మనకు జనరల్గా యూస్ టు స్పెసిఫై సంథింగ్ కోడ్స్, ర్యామ్, మెమరీ, హార్డ్ డిస్క్, ప్రాసెసర్, రైట్? అలాగే ఈ వేర్ హౌసెస్ కూడా హియర్ వీఆర్ గోయింగ్ టు స్పెసిఫై ది సైజెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, డిపెండ్స్ ఇక్కడ నా ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని నాకు ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నాది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ లోడ్స్ వస్తాయి ఇక్కడ నుంచి. సో ఐ నీడ్ ఎం కావాలి, మీడియం కావాలి, సో ఇక్కడ స్మాల్ కావాలి, రైట్? సో ఇక్కడ జస్ట్ యూజర్స్ ఓన్లీ నార్మల్ డేటాని రిట్రీవ్ చేసుకోవడం, క్వరీస్ పర్ఫామ్ చేసుకోవడం కాబట్టి ఎక్సెల్ ఎక్స్ స్మాల్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇలా స్పెసిఫై చేసుకోవచ్చు. సో ఇలా డిసైడ్ చేస్తారండి. సో ఏవేవి వర్క్ లోని బేస్ చేసుకొని ఏ స్మాల్ ఇవ్వాలా లేకపోతే మీడియం ఇవ్వాలని డిసైడ్ చేస్తాం. ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీడియం తీసుకున్నాను, బట్ డ్యూ టు సమ్ బిజినెస్ డిమాండ్, సో మనకు తెలుస్తుంది ఎప్పుడు డేటా హిట్ అవుతుంది, ఎప్పుడు డేటా ఇంక్రీజ్ అవుతుంది, వర్క్ లోడ్స్ పెరుగుతాయి అన్నప్పుడు మనకేంటంటే వీటిని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే స్మాల్ నుంచి మీడియం, మీడియం నుంచి లార్జ్, లార్జ్ నుంచి ఎక్స్ లార్జ్ మనం ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. అడ్వాన్స్ ఆప్షన్ లో మనకు చూడండి, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేయండి, ఆటో రెజ్యూమ్ ఉంది, ఆటో సస్పెండెడ్. అంటే ఆ, ఎలా అయితే అజూర్ డేటాబ్రిక్స్ లో మనకు క్లస్టర్ క్రియేట్ చేసిన తర్వాత ఇఫ్ దెర్ ఈజ్ నో యాక్టివిటీ సంథింగ్ ఒక 5 minutes ఆర్ 1 hour వరకు మనకు ఎలాంటి యాక్టివిటీ కనుక ఆ క్లస్టర్ లో కనుక జరగకపోతే ఏమవుతుంది, మనకు టర్మినేట్ అవుతుంది, రైట్? అలాగే ఇక్కడ కూడా ఎలాంటి యాక్టివిటీ జరగకపోయినా, ఎలాంటి ప్రాసెస్ అవ్వకపోయినా
మనకు ఆటో సస్పెండ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, లెట్ మీ క్రియేట్ ది డేటా వేర్హౌస్. ఒక డేటా వేర్హౌస్ క్రియేట్ చేస్తున్నాను, స్టార్ట్ అవుతుంది. రైట్, స్టార్టెడ్, స్టేటస్ స్టార్టెడ్. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ వర్క్ రిలేటెడ్ అంతా గ్రాఫికల్ వేలో మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఈవెన్ ద మాడిఫై చేయాలన్నా ఎడిట్ అని క్లిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ లోడ్ పెరిగింది. ఓకే, లెట్ మీ గో అండ్ టేక్ ది మీడియం. నౌ మీడియం తీసుకుంటాను, సేవ్ వేర్ హౌస్, అప్డేట్ అవుతుంది. ఓకే, సో ఇలా అప్డేట్ చేసుకోవచ్చు. యాక్చువల్ క్వరీస్ హిస్టరీ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మినిమం క్లస్టర్స్ 1, క్లస్టర్ మాక్సిమం క్లస్టర్స్ 1. ఇక్కడ క్లస్టర్స్ గురించి చెప్పలేదు మీకు. క్లస్టర్ రావాలి ఇక్కడ ఆప్షన్స్. ఇంతకుముందు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి అంటే క్లస్టర్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసే ప్రాసెస్ లో క్లస్టర్స్ అన్ని ఒకేసారి రన్ అవ్వాలా, లేకపోతే 1 by 1 రన్ అవ్వాలా, ఒక క్లస్టర్ మీద వర్క్ లోడ్ పెరిగిన తర్వాత నెక్స్ట్ క్లస్టర్ ని మూవ్మెంట్ చేయాలని ఉంటుంది. స్నో పార్క్ ఆప్టిమైజేషన్ తీసుకుంటే ఆప్షన్ ఉంది. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, లేదా వేరే ఎక్కడ ఉన్నాయి చూస్తాను. స్టార్ట్ మీడియం, ఇక్కడే ఉంటుంది ఆప్షన్. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ S3 బకెట్ తీసుకున్నాను. ఇలా వేరే వేరే వర్క్ లోడ్స్ కి వేరే వేరే వేర్ హౌసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా వర్క్ లోడ్ మినిమం లార్జ్ అనుకోండి, హెవీ వర్క్ లోడ్స్ క్రియేట్ వర్క్ స్పేస్. సైజ్ చూడండి, ఇక్కడ LM, ఇక్కడ XS. సో ఇలా మనకు వేర్ హౌసెస్ లో క్రియేట్ చేసే వర్క్ లోడ్స్ బేస్ చేసుకొని మనం కంప్యూట్ అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాం. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో మనం ఇక్కడ క్రియేట్ చేస్తుంది ఫ్రీ ట్రయల్ అండి. ఇక్కడ నేను తీసుకుంది ఫ్రీ ట్రయల్. సో ఫ్రీ ట్రయల్ లోకి పే యాజ్ యు గో లోకి మనకు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మనకి. ఓకే, ఇక్కడ మనకు వేర్ హౌసెస్ లోనే క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాడండి మనకు క్లస్టర్స్ ని. ఇక్కడ క్లస్టర్స్ కనిపించట్లేదు మనకు. కంప్యూటర్ వేర్ హౌసెస్ లోనే మనకు క్లస్టర్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ మనకు అజూర్ డేటాబేస్ లో లాగా మనం స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సో ఓకే ఫైన్. సో ఫార్ ఎనీ క్వశ్చన్స్ ఇక్కడి వరకు? క్వశ్చన్ అండి, ఇప్పుడు Yeah. ఇందాక మరి చెప్పారు స్నోఫ్లేక్స్ నుంచి ADLS Gen 2 కి డైరెక్ట్ గా మూవ్ చేయొచ్చు డేటా విత్ వర్చువల్ మిషన్ అంటున్నారు, రైట్? వర్చువల్ వేర్ హౌస్. సారీ, వర్చువల్ వేర్ హౌస్. బట్ మనము ఇంతకు ముందు చూసిన సినారియోలో మధ్యలో స్టేజింగ్ లేయర్ బ్లాబ్ పెట్టాం కదా, మరి దానికి క్లౌడ్ అది లో అండి, క్లౌడ్ లో అది. సో మనకు ఒక డిఫరెన్స్ చూడండి, అజూర్ డేటాబ్రిక్స్ లో బ్లాబ్ స్టోరేజ్ లో ఉన్న డేటాని మనం డైరెక్ట్ గా రీడ్ చేసామా లేదా? చేసాం, రైట్. బట్ ADLS Gen 2 లో ఉన్న డేటాని మనం డైరెక్ట్ గా అజూర్ డేటాబ్రిక్స్ లోకి రీడ్ చేసామా? ఏదైనా లేదు. మిడిల్ ఏదైనా లేయర్ తీసుకున్నామా, స్టేజింగ్ ఏదైనా ADLS సర్వీస్? స్టేజింగ్ ADLS పెట్టాం, అజూర్ డేటా లేక్ Gen 2 లో, స్టేజింగ్ రైట్. లేయర్. అంటే యాప్ రిజిస్ట్రేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొని అక్కడ క్లయింట్ ఐడి పాస్వర్డ్స్ క్రియేట్ చేసాం. కొన్ని ఏంటంటే కొన్ని సర్వీసెస్ కి సో వీ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో మిడిల్ లో ADLS Gen 2 లో మనకి ఇక్కడ అదే అన్నమాట, బ్లాబ్ కి డైరెక్ట్ కనెక్టివిటీ ఇచ్చారు. బట్ ADLS Gen 2 అనేది
హైలీ సెక్యూర్ అండ్ ప్రైవేట్ గా ఉండాలి. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ లోడ్స్ హ్యాండిల్ చేసినప్పుడు, రైట్? అందుకోసం పీపుల్స్ ఆర్ ప్రిఫరింగ్ టు మెయింటైన్ యాజ్ ఎ స్టేజింగ్ లేయర్. ఓకే, సో ఈవెన్ దో మనము అక్కడ ఉన్న డేటాని ఏడిఎల్ఎస్ జంటులో ఉన్న డేటాని స్నోఫ్లేక్ లో కనెక్ట్ చేయాలంటే స్టేజింగ్ లేయర్ అనేది మనము అజూర్ లోనే మెయింటైన్ చేసాం, కానీ స్నోఫ్లేక్ లో ఎక్కడ మెయింటైన్ చేయలేదు. అది అజూర్ ప్రొవైడ్ చేసిన సర్వీస్ అజూర్ డేటా లేక్ జంటు అనేది. సో అజూర్ డేటా లేక్ జంటుకి ఈవెన్ దో ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ అజూర్ డేటా బ్రిక్స్ ఆర్ స్నోఫ్లేక్, మనకు డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. మిడిల్ లో స్టేజింగ్ లేయర్ బ్లాబ్ యూస్ చేసుకొని మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే, బట్ బ్లాబ్ కి మనకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు, డైరెక్ట్ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఈ వేర్ హౌసెస్ బేస్ చేసుకొని మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్ గా చూస్ చేసుకొని మన యొక్క వర్క్ లోడ్స్ ని డిప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏడిఎల్ఎస్ జంటు, రైట్? ఈ అజూర్ డేటా లైక్ ఏడిఎల్ఎస్ జంటు అనేది కంప్యూట్ ఎంత, రైట్? ఇక్కడ క్లస్టర్ క్రియేట్ చేసే ఆప్షన్ మీద రాలేదండి, ఎందుకు తీసేస్తారు? రైట్, సో అంటే చూడండి ఇక్కడ నా సైజ్ మీడియం. సో ఈ మీడియాని నేను టెస్ట్ ఎన్విరాన్మెంట్ లకు ప్రిఫర్ చేస్తాను. అలాగే ఇంకొక వేర్ హౌస్ క్రియేట్ చేస్తాను, సేమ్ అజూర్ డేటా లేక్ ఏడిఎల్ఎస్ జంటు, బట్ ఏంటి ఇక్కడ AWS S3. ఎట్ ఏ టైం ఓన్లీ 2 మాత్రమే మనకు స్టార్టెడ్ లో ఉంటాయి, సస్పెండ్ లోకి వెళ్ళిపోయి. లెట్ మీ ఎడిట్ ఇట్. సో ఇక్కడ డెవ్ అని ఇస్తాను, ఆర్ ఎల్స్ సరే డెవ్ అని స్పెసిఫై చేసి డెవ్ కి నేను ఓన్లీ స్మాల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే వర్క్ లోడ్స్ తక్కువగా ఉంటాయి డెవ్ ఎన్విరాన్మెంట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేర్ హౌస్ క్రియేట్ చేస్తాను, ఇక్కడ డేటాబేస్ ఉంది, డేటాబేస్ లో టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఎంత డెవ్ ఎన్విరాన్మెంట్ లో ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేస్తామా అంటే 300, 400, 500, లేదంటే ఒక 1000 రికార్డ్స్, 2000, ఇలా 1 lakh రికార్డ్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వేర్ హౌస్ ఉంది, సేమ్ అజూర్ డేటా లేక్ ఏడిఎల్ఎస్ జెన్ 2, బట్ ఫర్ క్యూఏకి ఎలాంటి కంప్యూట్ తీసుకుంటానంటే లెట్ మీ గో అండ్ సెలెక్ట్ ది మీడియం తీసుకుంటాను, రైట్? క్యూఏకి మీడియం తీసుకుంటాను. ఎందుకు? డెవ్ తో కంపేర్ చేస్తే ఈ డెవ్ స్మాల్, క్యూఏకి మీడియం తీసుకుంటున్నాను, ఎందుకంటే డెవ్ తో పోలిస్తే మనకి క్యూఏకి ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ ప్రాడ్ లో సగం డేటా అనేది మన క్యూఏలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాడ్ లో కొన్ని మిలియన్స్ రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, అట్లీస్ట్ ఇక్కడ మనకు లాక్స్ లో రికార్డ్స్ క్యూఏలో ఉంటాయి, అంటే హాఫ్ ఆఫ్ ద ప్రాడ్ రిలేటెడ్ రికార్డ్స్ కానీ టేబుల్స్ కానీ మాక్సిమం క్యూఏలో ఉంటాయి, రైట్? ఇక్కడ యాక్చువల్ యూనిట్ టెస్టింగ్ మనం పర్ఫామ్ చేస్తాం బిఫోర్ ప్రోడక్ట్ వెళ్ళే ముందు. కాబట్టి సో తక్కువ వర్క్ లోడ్ బేస్ చేసుకొని స్మాల్ సైజ్, నెక్స్ట్ వర్క్ లోడ్ బేస్ చేసుకొని మీడియం సైజ్, అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ వేర్ అవుట్ as ADLS Gen2 ఫర్ ప్రాడ్ ఎన్విరాన్మెంట్. ప్రాడ్ కి హియర్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ X large ఆర్ లార్జ్, డిపెండ్స్. ఓకే, X large లార్జ్ ఫస్ట్, తర్వాత X large, తర్వాత నెక్స్ట్ 2X large, 3X large, అలా సెలెక్ట్ చేసుకొని వేర్ హౌస్. ఓకే, సో ఇలా వర్క్ లోడ్స్ ని హ్యాండిల్ చేయడం అనేది ఇలా జరుగుతుందండి రియల్ టైంలో. ఇలా AWS డ్రాప్ చేయండి. నా వాయిస్ వినిపిస్తుందా గైస్ మీకు? హలో, ADLS Gen2 Prod, ADLS Gen2 QA. ఇక్కడ కంప్యూట్ డ్రాప్ చేసేస్తాను, ఇలా వేర్ హౌసెస్ క్రియేట్ చేస్తాం. బట్ ఫ్రీ ట్రయల్ కాబట్టి ఓన్లీ మనకు 2 మాత్రమే స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయండి మనకు. సో ఎక్కువ మనకు ఉండవు, లిమిటేషన్స్ ఉంటాయి. ఓకే, డేటా వేర్ హౌస్ బేస్ చేసుకొని మనం ఏంటి మల్టిపుల్ మీ యొక్క వర్క్ లోడ్ బేస్ చేసుకొని మల్టిపుల్ వేర్ హౌసెస్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ADLS Gen2లోనే డెవ్ QA UAT ప్రాడ్ ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు. AWS కి ఒక డేటా వేర్ హౌస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ కి సెట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, వాళ్ళకి డెడికేటెడ్ ఒక వేర్ హౌస్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ HDFC, ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకోవచ్చు, మన ప్రాజెక్ట్ లోనే కింద అడ్వాన్స్డ్ ఆప్షన్ లో ఇక్కడ మల్టీ క్లస్టర్స్ అనేది ఉంది కదండి, అదేనా? చూస్తానండి. ఇక్కడ BCG అని చెప్పేసి ఒక టీం ఉందండి. సో ఆ టీమ్ కి మనము ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకు వర్క్ లోడ్స్ హ్యాండిల్ చేసుకోవాలి, రైట్? సో ఇక్కడ అంటున్నారా
ఇక్కడ ఓన్లీ ఆటో రెజ్యూమ్ అండ్ ఆటో సస్పెండ్ ఇవి మాత్రం ఇచ్చారు. ఇక్కడ నేను ఏంటంటే ఎన్ని క్లస్టర్స్ క్రియేట్ చేసుకోవాలి, మినిమం ఎన్ని, మాక్సిమం ఎన్ని, ఇంతకుముందు ఆప్షన్స్ ఉండేవి ఇక్కడ. రైట్. సో ఇంకొకటి ఇంకా ఆప్షన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 క్లస్టర్స్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. ఎట్ ఏ టైం 2 క్లస్టర్లో నా వర్క్ లోడ్స్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అని స్పెసిఫై చేసుకోవచ్చు. లేదా ఒక క్లస్టర్ మీద బర్డెన్ పడి వర్క్ లోడ్ పెరిగిన తర్వాత సెకండ్ క్లస్టర్ అనేది యాక్టివ్ అయిపోయి వర్క్ లోడ్ షేర్ చేసుకోవాలి అనే ఆప్షన్స్ ఉండేవి ఇక్కడ. రైట్. క్రియేట్ వేర్ హౌస్, ఇలా ఆ టీంకి ఒక వేర్ హౌస్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ టీంకి వేర్ హౌస్ క్రియేట్ చేస్తే వాళ్ళకి స్మాల్ సరిపోతుంది. ఓకే, వాళ్ళు ఆ ఆ టీంకి రిలేటెడ్ ఒక డేటాబేసెస్ క్రియేట్ చేసుకొని అక్కడ టేబుల్స్ క్రియేట్ చేసుకొని రైట్ క్వరీస్ అనేది రన్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకు సైజెస్ ఉన్నాయి. ఇలా సైజెస్ ఉన్నాయి ఎక్స్ స్మాల్ అంటే 1 అంటే 1 క్రెడిట్ పర్ అవర్, స్మాల్ అంటే 2, ఇది ఎంట్రీ క్వశ్చన్ కూడా. కరెక్ట్. 2 స్మాల్ అనుకోండి, మీకు వేర్ హౌసెస్ ఎంత క్రెడిట్ ఇస్తారు? 2. మీడియం అయితే 4, లార్జ్ 8, ఎక్స్ లార్జ్ 16, 2x లార్జ్ 32, 3x లార్జ్ 64, 4x లార్జ్ 128. ఇప్పుడు 5th 6 కూడా ఇచ్చారు, 256, 5 అంటే క్రెడిట్స్ అన్నమాట. అంటే వర్క్ లోడ్ బేస్ చేసుకొని కంప్యూట్ అనేది మనకు బ్యాక్ ఎండ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మరి ఇవి ఎలా క్రియేట్ చేస్తాం? యాక్చువల్గా మీరు ఏ సర్వీస్ అయితే యూజ్ చేస్తున్నారు, ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ బేస్ చేసుకొని మీకు సర్వీసెస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది మనకి. ఓకే, రైట్. ఇంకోటి ఏంటంటే మనకు సో స్నోఫ్లేక్ లో మనకి ఏంటంటే కంప్యూటర్ రిసోర్సెస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి 2 థింగ్స్ ఉంటాయండి. కంప్యూటర్ రిసోర్సెస్ ని క్రియేట్ చేయడానికి యాక్చువల్ గా 2 థింగ్స్ ఉంటాయి. నోట్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ఒకటి ఏంటంటే వేర్ హౌస్ రీసైజింగ్, అంటే వర్క్ లోడ్ బేస్ చేసుకొని మీ యొక్క వేర్ హౌస్ ని రీసైజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీడియం నుంచి ఎక్సెల్ నుంచి XXL కి ఇలా మనం వేర్ హౌసెస్ ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రీసైజ్ చేయడానికి 2 ఫ్యూచర్స్ ఉన్నాయి. వేర్ హౌస్ రీసైజింగ్ అని, మల్టీ క్లస్టర్ వర్క్ హౌసెస్ అని. అంటే క్లస్టర్స్ మల్టిపుల్ క్లస్టర్స్ ని పెంచడమా? చూడండి ఇక్కడ మినిమం 1, మాక్సిమం 1 ఉంది. అంటే మల్టిపుల్స్ క్లస్టర్స్ అయినా ఇంక్రీజ్ చేసుకోవాలి, లేదా వేర్ హౌసెస్ అయినా క్రియేట్ చేసుకోవాలి. రైట్. వేర్ హౌసెస్ ఒక సైజ్ ని రీసైజ్ చేయాలి, X నుంచి L, లేదా క్లస్టర్స్ ని పెంచడం, ఇంక్రీజ్ చేయడం. ఎందుకు? జనరల్ గా మనకు వర్క్ లోడ్ బేస్ చేసుకోవడానికి. వర్క్ లోడ్ ఎక్కువ పెరిగింది అనుకోండి, మనకు కంప్యూట్ కూడా చాలా అవసరం అవుతుంది. రైట్. సో ఇక్కడ వేర్ హౌస్ ని రీసైజ్ చేసేటప్పుడు, ఇక్కడ వేర్ హౌస్ ని రీసైజ్ చేస్తున్నారనుకోండి, ఈ వేర్ హౌస్ ని రీసైజ్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే స్కేల్ అప్ చేస్తామండి. స్కేల్ అప్ ఆర్ వర్టికల్ స్కేలింగ్ అనే ప్రాసెస్ చేస్తాం. అంటే మీ యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం వర్చువల్ వేర్ హౌసెస్ ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం. అంటే ఎక్స్ మీడియం నుంచి ఎక్స్ కి డిక్రీజ్ చేయడం, లేదా ఎక్స్ నుంచి లార్జ్ కి ఇంక్రీజ్ చేయడం చేస్తాం. దీన్నే వర్టికల్ స్కేలింగ్ అంటారు. అంటే ఎప్పుడైతే మీ వర్చువల్ వేర్ హౌసెస్ ని లో నుంచి హైకి, హై నుంచి లోకి మీరు ఎప్పుడైతే స్కేల్ అప్ చేస్తారో, రైట్, స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్, రైట్, స్కేల్ అప్ ఆర్ స్కేల్ డౌన్, ఇలా ఎప్పుడైతే మిషన్స్ క్రియేట్ చేయడం, మిషన్స్ డిక్రీజ్ ప్రాసెస్ చేస్తామో దాన్ని వర్టికల్ స్కేలింగ్ అంటారు. రైట్, వర్టికల్ స్కేలింగ్ అంటారు. ఐదర్ వర్టికల్ స్కేలింగ్ అంటే ఓన్లీ వర్చువల్ వేర్ హౌసెస్ ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేసే ప్రాసెస్ లో వర్చువల్ వేర్ హౌస్ ని యూజ్ చేస్తారు. ఓకే, అదే మీకు క్లస్టర్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ అంటే క్లస్టర్ లోపల మనకు వేర్ హౌస్ లోపల క్లస్టర్స్ ఉన్నాయి. రైట్, వేర్ హౌస్ లోపల మనకి ఏమున్నాయి? క్లస్టర్స్ ఉన్నాయి. ఓకే, సో వేర్ హౌసెస్ ని మనం ఇంక్రీజ్ చేసాం అనుకోండి, దాన్ని వర్టికల్ వేర్ హౌసింగ్ అంటారు. సారీ, నేను చెప్పాను ఇంతకుముందు ఏం చెప్పానండి? సో వర్టికల్ స్కేలింగ్ అని చెప్పాను. రైట్, వర్టికల్ స్కేలింగ్ ఏంటంటే ఈ యొక్క వర్చువల్ వేర్ హౌసెస్ ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం ప్రాసెస్ ని వర్టికల్ స్కేలింగ్ అంటారు. రైట్, కంప్యూట్ ని గనక మీరు పెంచడం, కంప్యూట్ అంటారు, క్లస్టర్స్ ని గనక మీరు ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం చేసే ప్రాసెస్ ని ఏమంటారంటే హారిజాంటల్ స్కేలింగ్ అంటారు, అండ్ స్కేల్ అవుట్ అంటారు. స్కేలింగ్ అంటే
Scaling only dedicated to వర్చువల్ వేర్ హౌస్ కంప్యూట్ ని ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం దాన్ని స్కేలింగ్ అంటారు. మీన్స్ వర్టికల్ స్కేలింగ్. స్కేల్ అవుట్ అంటే క్లస్టర్స్ అండి, ఇక్కడ ఉన్న క్లస్టర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం డిక్రీజ్ చేసుకోవడం దాన్ని వర్టికల్ స్కేలింగ్ మీన్స్ స్కేల్ అవుట్ అంటారు. ఓకే, లెట్ మీ యాడ్ ది పాయింట్స్ హియర్. Scaling means vertical scaling, right? So means increasing or decreasing the number of virtual warehouses. Okay, vertical scaling. So, and one last line, scale out. Scale out means horizontal scale. Means we can increasing or decreasing the number of clusters. Okay, right. Okay, any questions? మనకు ఇక్కడే ఇంతకుముందు వేర్ హౌసెస్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ కొరీ యాక్సిలరేషన్స్, మల్టీ క్లస్టర్ వేర్ హౌసెస్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. తీసేస్తాం. ద కరెంట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఫర్ ఆటో రెజ్యూమే ఆన్ ఆటో సస్పెండ్ 5 minutes. మేబీ ఫ్రీ ట్రయల్ కాబట్టి ఓన్లీ లిమిటేషన్స్తో మనకు మినిమం ఒకటి మ్యాక్సిమం ఒకటి 1 మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు అనుకుంటా క్లస్టర్స్. మనం మల్టిపుల్ క్లస్టర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ క్లస్టర్ లో ఏం యాక్టివిటీ జరగలేదు, అందుకోసమే సస్పెండ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, రైట్, రెజ్యూమ్ చేయొచ్చు. ADLG అంటూ ప్రోడక్ట్ ని రెజ్యూమ్ చేశాను. చూడండి, స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మనకు నెక్స్ట్ సెషన్ లో వేరే టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. అంటే ఈ వర్చువల్ వేర్ హౌసెస్ కాకుండా మనకు డేటా ఎలా పార్టీషన్ అవుతుంది, డేటా ఎలా డివైడ్ అవుతుంది, రైట్? మైక్రో పార్టీషన్స్ అంటే బ్యాక్ ఎండ్ ఎలా డేటా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇవి ఇంకొక సెషన్ లో చూద్దాం. ఓకే, అండ్ రేపు వచ్చేసి మనము అజూర్ డేటా బ్రిక్స్ లో డేటా రీడ్ రైట్ చూసాం. అంటే బ్లాబ్ అండ్ ADLG అంటూ రీడ్ రైట్ ప్రాసెస్ చూసాం. అవి కాకుండా మనకు స్పార్క్ ఒక ఆపరేటర్స్ ఫంక్షన్స్ ఉన్నాయి. సేమ్ SQL అయితే ఆపరేటర్స్ ఫంక్షన్స్ ఉన్నాయి. సేమ్ అవే ఆపరేటర్స్ అవే ఫంక్షన్స్ అజూర్ డేటా బ్రిక్స్ లో డేటా ఫ్రేమ్స్ ఇంప్లిమెంట్ చేసుకొని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఎనీ క్వశ్చన్స్? లేదు, ఇది నిన్న క్లాస్ జరిగిందండి? జరగలేదండి. సెషన్ హ్యాపన్. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్.